నమస్తే, నేను సువర్ణ. వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కరణ. హైకోర్టు శాశ్వత భవనానికి భూమి పూజ. జైరాం కేసులో నేరాన్ని అంగీకరించిన రాకేష్. ఈ సాయంత్రం అంత్యక్రియలు. యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన. ఆలయ పనుల పురోగతి పరిశీలన. సర్పంచ్లకు తెలంగాణ సర్కార్ శిక్షణ. త్వరలో మార్గదర్శకులు వివరించనున్న కేసీఆర్. షర్మిల కేసులో సీసీఎస్ విచారణ స్పీడప్. గుంటూరులో నిందితుల అరెస్ట్. మధ్యంతర బడ్జెట్ రూపకల్పనపై కేసీఆర్ సమీక్ష. నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీ. 3 కిరీటాలు ఎత్తుకెళ్లిన దొంగలు. ఇవాళ ఢిల్లీకు వైఎస్ జగన్. ఓటరు లిస్టుపై సీసీకి ఫిర్యాదు. పదిహేను నుంచి ఏపీ కాంగ్రెస్ బస్సు యాత్ర. ప్రచారానికి రానున్న రాహుల్, ప్రియాంక. వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలుపు ఖాయమన్న బాబు. కొందరు సర్వేలు చూసి సంబరపడుతున్నారని కౌంటర్. ఐదుగురు సభ్యులతో జనసేన స్క్రీనింగ్ కమిటీ. ఫిబ్రవరి 2వ వారంలో బాధ్యతల అప్పగింత. రేపటి నుంచి బీజేపీ బస్సు యాత్ర. పలాసలో ప్రారంభించనున్న కన్నా. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సుప్రీంలో పిల్. రాజ్యాంగంలో తాత్కాలిక బడ్జెట్ అనేదే లేదని వెల్లడి. హవాలా కేసులో వాద్రాకు ఊరట. ఈ నెల 16 వరకు తాత్కాలిక బెయిల్. రైతులకు పెట్టుబడి సాయం అమలుపై కేంద్రం దృష్టి. అర్హులైన వారిని గుర్తించాలని రాష్ట్రాలకు సూచన. పశ్చిమ బెంగాల్లో బల ప్రదర్శన. పోటాపోటీ ర్యాలీలకు తృణమూల్, బీజేపీ రెడీ. కర్ణాటక మంత్రి శివకుమార్ కు ఈడీ నోటీసులు. అక్రమాస్తుల కేసులో వివరణ ఇవ్వాలని ఆదేశం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన జెండా ఆవిష్కరణ. హాజరు కానున్న రావెల కిషోర్, బైరా దిలీప్. ఈ నెల 6న నింగిలోకి జీసాట్ 31 ఉపగ్రహం. గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగం. సిబిఐ నూతన డైరెక్టర్గా రుషికుమార్ శుక్లా ఎంపిక చేసిన ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ. తప్పు చేయకపోతే భయం ఎందుకు? మమతను ప్రశ్నించిన ప్రధాని మోదీ. బీహార్లో పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్ప్రెస్. 6గురు మృతి, పలువురికి గాయాలు. అమెరికాలో చలిగాలుల బీభత్సం. పడిపోయిన ఉష్ణోగ్రతలు, 21 మంది దుర్మరణం. ముంచెత్తిన వరదలు, జనజీవనం అస్తవ్యస్తం. జల దిగ్బంధంలో ఆస్ట్రేలియా, ఈశాన్య రాష్ట్రాలు. 5వ వన్డేలో అంబటి ఒంటరి పోరు. టార్గెట్ చేదిలో కివీస్ తడబాటు.